ఇది రేష్మి శారీనా? అంటే ప్యూర్ నారాయణపేట పట్టు చీర అంటారు కదా, అదే రేష్మి శారీనా? ఇది రోజుకి ఎన్ని చీరలు అవుతాయి? ఇవి ఒక చీర రోజు ఒక చీర నేయగలుగుతారు రేష్మి శారీ. ఇది ప్యూర్ కాటన్ శారీస్ కూడా డైలీ ఒక శారీ. ఈ రోల్కి మనము ఎన్ని శారీస్ వరకు చుట్టొచ్చు? దీనికి 30 చీరల వరకు, దీనికి 30 చీరల వరకు చుట్టినరా? అంటే మనం డైలీ ఒక శారీ నేయొచ్చు. ఒకటే కలర్ ఒకటే డిజైన్, మధ్యలో అంతా ప్లేన్ వస్తుంది. శారీ వేసింది నేసిన శారీ ఏమో ఈ విధంగా ఉంటుంది. బార్డర్ వస్తుంది, చెక్స్ వస్తుంది. ప్యూర్ కాటన్ శారీ ఇది, నారాయణపేట ప్యూర్ కాటన్ శారీ. ఇది నారాయణపేట ప్యూర్ కాటన్ శారీ ఈ విధంగా ఉంటుంది. డైలీ ఒక శారీ నేయగలుగుతారు. ఇది ఈ శారీకి వచ్చేసరికి, ఈ శారీ రోలింగ్కి 14 శారీస్ నుంచి తర్వాత మనం 20 శారీస్ వరకు చుట్టగలుగుతారు దీనికి. అంటే ఒకటే కలరు ఒకటే డిజైను, వారంకి ఒక శారీ నేయగలుగుతారు వీళ్ళు వీవర్స్. మనము దీంట్లో చూసుకుంటే కలర్ కాంబినేషన్ అంతా ఇది ఎన్ని శారీస్ కోసం అయితే చుట్టింటారో అవే కలర్స్ అన్నీ ఒకటే శారీ ఒకటే డిజైన్. ఇట్లా శారీ తయారైన తర్వాత శారీ ఈ విధంగా వస్తుంది. ఇది బూటా డిజైన్ ఉన్నందుకు ఇది ఒక 1 వీక్కి ఒక శారీ నేయగలుగుతారు ఇట్లా డిజైన్ ఉన్నందుకు. ఇది జకాడ్ అంట, నారాయణపేటలో జకాడ్, నారాయణపేట జకాడ్ కాటన్ శారీ. కాటన్లోనే ఇది ఒక రకమైన శారీ. దీంట్లో జకాడ్ ఉంది, నారాయణపేట మాయిశ్చరైజ్డ్ కాటన్ ఉంది, తర్వాత నారాయణపేట ప్యూర్ కాటన్ ఉంది, తర్వాత ఇది ప్యూర్ నారాయణపేట పట్టు శారీ, సిల్క్ శారీ, ప్యూర్ నారాయణపేట సిల్క్ శారీ. డైలీ ఒక శారీ నేయగలుగుతారు. నారాయణపేట జకార్డ్ శారీ మాత్రం ఒక 4 డేస్కి ఒక శారీ వేయగలుగుతారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నేత నేస్తున్నారు? 25 ఇయర్స్ నుంచి చేస్తున్నారా? బాగా అనుభవం ఉన్నట్టుంది మీకు. అది డిజైన్ కోసం, బూట కోసం అట్లా దారం అట్లా దానిలో నుండి తీస్తారా? డిజైన్ కోసం అట్లా దారం మధ్యలోకించి బూట కోసం ఇట్లా తీస్తారేమో.